హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతిర్మయి. వెల్కమ్ టు కిరణ్జో కిచెన్. ఈవేళ స్పెషల్ రెసిపీ క్రిస్పీ కార్న్ పకోడా. ఈ కార్న్ పకోడా చాలా తక్కువ టైంలో చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా 2 స్వీట్ కార్న్ నుండి ఇలా కార్న్స్ని తీసుకొని వీటిని కోర్స్గా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా చేసి బౌల్లో వేసుకోవాలి. ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. కొత్తిమీరను కూడా అదేవిధంగా సన్నగా తరిగి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వాము ఇలా నలిపి వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు వేసి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మొక్కజొన్న గింజల్లో ఉన్న నీరు సరిపోతుంది. ప్రత్యేకంగా నీరు వేయాల్సిన అవసరం లేదు. మొక్కజొన్న గింజల్ని మిక్సీ పట్టేటప్పుడు మరీ గింజలుగా కాకుండా, అలా అని మరీ మెత్తగా కాకుండా కోర్స్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ పైన కడాయి పెట్టి నూనె వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడవ్వాలి. నూనె వేడైందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పకోడాలను ఈ విధంగా వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఈ పకోడాలను వేసుకోవాలి. ఈ కార్న్ పకోడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే రెండో వైపు తిరిగేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా కడాయి నుండి సపరేట్ చేయాలి. ఈ కార్న్ పకోడా చాలా తక్కువ టైంలో చాలా రుచిగా చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచిగా కార్న్ పకోడా రెడీ. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.